వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దొంగ ఓట్ల రాజకీయం వాస్తవానికి ఒకసారి మనం భారతదేశ రాజకీయాలకు సంబంధించింది అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ మీద అనేక మార్లు ఆరోపణలు వచ్చాయి. కానీ ఈసారి ఈ ఆరోపణలకు హద్దే లేకుండా పోయింది. లక్షల ఓట్లను సృష్టించి లేని ఓట్లను కూడా అక్కడ నమోదు చేయించారు. ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క దగ్గర మూడు బూత్లలో వారికి ఓట్ల పేర్లు నమోదయ్యాయని అనేక ఎక్కడైతే అనుకూలంగా లేరో అక్కడి నుంచి వెళ్ళి లక్షల ఓట్లకు పైగా వారిని అక్కడి నుంచి వెళ్ళి తొలగించబడ్డాయని ఈ ఆరోపణలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్కు సంబంధించి వారి సమావేశంలో ఏర్పాటు చేస్తే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వాళ్ళు అతను ప్రజెంట్ చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపేస్తూ వారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రతి విషయాన్ని వారు క్షుణ్ణంగా వివరించారు. వాస్తవానికి చూసినట్టయితే కర్ణాటక ఎలక్షన్స్లో కానీ, బీహార్ ఎలక్షన్స్లో కానీ, మహారాష్ట్ర ఎలక్షన్స్లో కానీ, రాబోయే బీహార్ ఎలక్షన్స్లో అనేక మంది ఓటర్లను ఎస్ఐఆర్ కింద చాలామందిని తీసేశారని, ఎందుకు తీసేశారు అనే దాని కూడా ప్రశ్నార్థకంగా మారిందని, మహారాష్ట్రకు సంబంధించిన ఒకేసారి ఎప్పుడైతే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే 45 లక్షలకు పైగా ఓట్లు అక్కడ ఎక్కడైతే వాళ్ళు దాంట్లో నమోదు చేయబడ్డాయని, కర్ణాటకలో సైతం కొన్ని చోట్లల్లా అనేక ఓట్లను అక్కడి నుంచి మాయం చేశారు. ఎక్కడైతే అనుకూల పౌలాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు నమోదు చేయడం జరిగిందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మనం ఒకసారి కనుక చూసినట్టయితే టీఎన్ సెషన్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు లింగ్డో కానివ్వండి, ఖురేషి కానివ్వండి, ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే మిత్రులు ఉన్నారో జ్ఞానేష్ కుమార్ వరకు మనం చూసినట్టయితే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక టీఎన్ సెషన్కు సంబంధించింది ఎప్పుడైతే ఎన్నికల కమిషన్గా ఉన్నారో అతను కొన్ని మార్పులు చేర్పులు చేశారో దానికి దేశవ్యాప్తంగానే అభినందనలు పొందిన టీఎన్ సెషన్ తర్వాత ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ ఏదైతే వారికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో దానికి ప్రతిసారి ఒకసారి ఎక్కడనో ఒక ఆరోపణలు కానీ లేకపోతే విమర్శలు కానీ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు జూమ్ లింక్లో మనతోటి స్టూడియోలో ఉన్నారు. అలాగే జూమ్ లింక్లో మాత్రం ఈరోజు మనకు సంబంధించిన రాష్ట్ర బీజేపీ నాయకులైనటువంటి డాక్టర్ పి వెంకటరెడ్డి గారు, అలాగే టీపీసీసీ సెక్రటరీ అయినటువంటి సామెల్ కార్తిక్ గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అయినటువంటి కంబోజీ వెంకటేశ్వర్లు గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు ఈరోజు జూమ్ లింక్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి రాహుల్ గాంధీ ఏదైతే నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారో దాన్ని ఒకసారి చూసిన తర్వాత మనం ఒకసారి మన డిబేట్లో వెళ్దాం. పీసీఆర్, కెన్ యూ ప్లే ద బైట్ ఆఫ్ మిస్టర్ రాహుల్ గాంధీ? गुरकीरत सिंह डांग, इनका नाम बूथ नंबर 116, 124, 125 एंड 126 में 4 बार जूम इन कीजिए. ये देखिए, गुरकीरत सिंह डांग, फादर नेम रणबीर सिंह डांग, हाउस नंबर A413. तो दिखाइए. गुरकीरत कौर डांग, गुरकीरत सिंह डांग, हाउस A413, पूरब मैनर. 4 बार आता है. और ये सिर्फ एक व्यक्ति नहीं है, हजारों व्यक्ति हैं. ये मैं आपको लिस्ट दिखा देता हूं. ये है डुप्लीकेट वोटर की लिस्ट, देख लीजिए. ये सब डुप्लीकेट वोटर्स हैं. इसके बाद नेक्स्ट, ये देखिए, ये एक और डुप्लीकेट वोटर. नहीं, थोड़ा पीछे ले जाओ, जूम आउट. ये आदित्य श्रीवास्तव जी हैं. ये महाराष्ट्र में वोट कर, इनका नाम महाराष्ट्र में है, कर्नाटक में है, उत्तर प्रदेश लखनऊ में है और कर्नाटक बेंगलोर अर्बन में है. 4 बार आता है. सेम फोटो, सेम एड्रेस. और दूसरा नाम दिखाइए. ये है विशाल सिंह. ये कर्नाटक में इनका नाम है. 2 बार कर्नाटक में आता है और 1 बार देखिए ये वाराणसी में साहब वोट कर रहे हैं, वोटर लिस्ट में है. थोड़ा जूम आउट कीजिए. और ऐसे हजारों लोग हैं. 11,000 वोट ऐसे चोरी हुआ है.
యా వెల్కమ్ బ్యాక్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈ రోజు దొంగ ఓట్ల రాజకీయానికి సంబంధించింది ఈ రోజు రాజీవ్ గాంధీ ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపెట్టారో దాన్ని మనం సాక్షాత్తు మనమే చూసాం. సాక్ష్యాధారాలతో సహా 6 ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్య వైఖరిని అంటగడుతూ అతను చూపెట్టడం జరిగింది. ఈ విషయంలో సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం అనేక ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసాం, కానీ ఇప్పటి వరకు ఇంత ఆధారాలతో సహా ఎవరు కూడా ఇది ఈరోజు ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కనుక ఈ విషయాన్ని ఒకవేళ కనుక సరి అయిన పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో అయితే ఈరోజు తారుమారైతుండే ఈ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ప్రజలు ఇచ్చిన తీర్పు ఉన్నదో తారుమారైతున్నట్టుగా ఒక వాదన ఉన్నది. ఈ విషయంపై మీరు దీన్ని ఈరోజు ఎలా విశ్లేషిస్తారండి? నమస్కారం అండి. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. మరి ఇది వెరీ ఎసెన్షియల్ క్రైటీరియన్ అండ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ దిస్ డెమోక్రసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పట్ల ఉంది. అండ్ ది రైట్ టు ఓట్ హ్యాజ్ ఇట్స్ రూట్స్ ఇన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మనకు ఆర్టికల్స్ 326 నుంచి 329 వరకు చాలా చక్కగా ఓటు విషయంలో మనకు కావలసినటువంటి సమాచారాన్ని చాలా స్పష్టంగా నిర్దేశిస్తూ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ట్రాన్స్పరెన్సీ అందులో లోపిస్తోంది. అనేక విధాలైనటువంటి మాల్ ప్రాక్టీసెస్, మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయనేటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఇది కొత్త ఏమి కాదండి, మనం చూస్తూ ఉన్నాం. మన గవర్నెన్స్ ఎప్పుడు కూడా 3 టైర్ సిస్టంలో ఉంటుందని మన అందరికీ తెలుసు. ఎంపీ, ఎమ్మెల్యే అండ్ స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రతిసారి కూడా ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎందుకో రీఫార్మేషన్ అనేటువంటిది 75 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఇంకా కూడా ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ రీవ్యాంప్డ్ సిస్టమ్ను మనం చూడలేకపోతున్నాం. దానికి కారణాలేంటి? అసలు ఈరోజు చర్చ పార్టీలకు సంబంధించింది కాదండి. అకాడమిక్గా, థియరిటికల్గా ఎలా ఉండాలి సిస్టమ్, హౌ ఇట్ ఈస్ ఆట్ టు బి అనేది చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చిస్తారని, ఒక విలువైన సమాచారాన్ని మనం ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒక్కసారి అయితే బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ పి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, చాలా పెద్ద ఆరోపణలు ఈరోజు ఈసీకి సంబంధించి లేవనెత్తడం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారు? దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఇంకొక విషయం ఏంటంటే మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ గారు కూడా ఈరోజు జాయిన్ అయిపోయారు లైవ్లో. అతను కూడా కొన్ని గోదావరికి సంబంధించిన ఓట్ల అవకతవకలు ఏదైతే జరిగాయో ఆ విషయంపై కూడా ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం ఉంది కాబట్టి ఆరిని కూడా ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. వెంకటరెడ్డి గారు, కమాన్ గో హెడ్ సార్. నన్ను అడుగుతున్నారా? ఎస్ సార్. యా, పల్నాటి వెంకటరెడ్డి గారు. ఇట్ ఈస్ ఫర్ యూ సార్, పి వెంకటరెడ్డి గారు. సార్ యాంకర్ గారు, ఒక మాట వెంకన్న, అది వాయిస్ వినబడడం లేదు, బ్లర్ వస్తుంది, ఏం క్లియర్ లేదు. వాయిస్ కు మౌత్ కు క్లియర్ లెన్స్ లేదు, అసలు ఏం లేదు సార్. ఓకే రైట్ సార్. పీసీఆర్ కెన్ చెక్ దట్ సింకింగ్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద సింకింగ్? రైట్, లిప్ సింకింగ్ సరి అయిన పద్ధతిలో రావట్లేదని చెప్తున్నారు. యూ కెన్ చెక్ ఇట్ అండ్ జస్ట్ గో హెడ్. అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ పి వెంకటరెడ్డి గారు టు జస్ట్ కమ్ అవుట్. జమీల్ గారు, ముందుగా మీకు అలాగే శర్మ గారికి, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి, మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పాలంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి కర్ణాటకలో, లేకపోతే మహారాష్ట్రలో, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నంటే 67 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగించారు. 67 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో వాళ్ళ హయాంలోనే ఎంతమంది ఓటర్లు దొంగ ఓట్లు వాళ్ళు జాయిన్ చేసుకొని ఎంతమందిని ఆహ్వానించారు. 6 కోట్ల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మన దేశంలోకి చొచ్చుకొని మన చొరబడి వస్తే వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చింది ఎవరండి ఇప్పటిదాకా? ఎవరు చేసిరు ఈ పని అంతా కూడా? సిస్టమ్స్ మీద నమ్మకం లేక, అదే సిస్టమ్స్ మీద, అదే ఇన్స్టిట్యూషన్స్ మీద 67 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన నమ్మకం చేసిందా? ఇప్పుడు నమ్మకం పోయిందా వీళ్ళకి? ఈడీ కానీ, సిబిఐ కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మీద భరోసా లేకనే వీళ్ళు గెలిచిరు 67 సంవత్సరాలు. ఎందుకు వాళ్ళు ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ కావాలని అనుకున్నారు ఆ టైంలో?
ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే ఓడితేనేమో ఒక మాట, గెలిస్తేనేమో ఇంకో మాట. మీరు ఓడిపోతే మాత్రం ఈ మాట ఇదే ఇన్స్టిట్యూషన్ మీద మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారా? ఇదే ఇన్స్టిట్యూషన్స్, ఇదే భారతదేశ ప్రజలు మీకు పోయినసారి 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 45 సీట్లు ఇస్తే మొన్న ఎన్నికల్లో 99 సీట్లు ఇచ్చారు. అది కూడా తప్పు పడతారా? అది మీరు మేనేజ్ చేసుకొని వచ్చారా? దొంగ ఓట్లు వేయించుకొని 99 సీట్లు గెలిచారా మీరు? అదే కర్ణాటకలో లేకపోతే తెలంగాణలో లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే దొంగ ఓట్లతో మీరు గెలిచారా? అదే ఎలక్షన్ కమిషన్ ని మీరు మేనేజ్ చేశారా? ఏ విధంగా గెలిచారు? ఏ విధంగా మేనేజ్ చేశారు? మీరు వైస్ పీపుల్ ఆఫ్ డెసిజన్ ని మీరు బ్లేమ్ చేస్తున్నారా? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? ఈజ్ లాస్ట్ లూజింగ్ హిస్ కంట్రోల్. యాక్చువల్లీ ఆయనకి భారత్ ఆర్మీ మీద నమ్మకం ఉండదు, ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉండదు, ఆపరేషన్ సింధూర్ మీద నమ్మకం ఉండదు, పక్కన దేశాల అంబాసిడర్ల మీద, ఫారెన్ పాలసీస్ మీద, చైనా గాని పాకిస్తాన్ గాని ఆ పాలసీస్ మీద మన ఇండియాలో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈయన భారతీయుడేనా? ఈజ్ ఎ ట్రూ ఇండియన్? అదేనా మాట్లాడేది? ఇక్కడ బయటికి పోతే అదే విధంగా మాట్లాడతాడు, భారతదేశంలో ఉన్నా కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా నమ్ముతారండి వీళ్ళని? కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు భారతదేశ ప్రజలు 99 సీట్లు ఇస్తే వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నాడు. పోనీ రెండవది మహాదేవ్పూర్ ఏదో చెప్పాడు నాకు, మహాదేవ్పూర్ తర్వాత మహారాష్ట్ర. నేను ఏమంటున్నంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి వచ్చిన సీట్లు 67 సీట్లు వచ్చింది అసెంబ్లీలో 23 ఎన్నికలు. అదే 24 ఎన్నికల్లో మరి 8 సీట్లు ఎందుకు వచ్చినాయి? 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీరు బ్లేమ్ చేస్తున్నారా? మీరు ఏదైతే గెలిచారో అసెంబ్లీ ఎన్నికల్లో అది కూడా తప్పేనా? అది కూడా మీరు మేనేజ్ చేసి వచ్చారా? దొంగ ఓట్లతో వచ్చారా మీరు? 6 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. ఈ సిస్టమ్స్ అన్ని సెట్ రైట్ చేసేది భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ ఎస్, ముందు నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం. అదే విధంగా ఏదైతే సర్ ఉందో బీహార్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా 65 లక్షల మంది టోకజ్ ఓటర్లు ఉన్నారో అవన్నీ కూడా తీసేసుకుంటూ వస్తా ఉన్నాం. అదే ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తా ఉంది. అదే మైనారిటీ ఓట్లు కావాలి బయట దేశాల నుంచి ఇక్కడ తెప్పించుకొని వాళ్ళని ఓట్లు ఇప్పించుకొని ఎంఐఎం పార్టీ కానీ మిగతా పార్టీలని దగ్గర తీసుకొని మీరు చేసే నిర్వాకాన్ని మేము అడ్డు తగులుతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద బ్లేమ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. మీరే కావాలన్నారు. ఏది అప్పట్లో బ్యాలెట్ పేపర్ ఉంటే కాదు బ్యాలెట్ పేపర్ కరెక్ట్ కాదు, ఈవీఎంస్ కావాలని చెప్పారు. ఇప్పుడు ఈవీఎంస్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే, ఈవీఎంస్ మీద కండక్ట్ చేస్తా ఉంటే మీరు మళ్ళా తీసుకుపోయి లేదు ఎలక్షన్ కమిషన్ రాంగ్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ కానీ భారతీయ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా నిజంగానే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే కర్ణాటక ఎలక్టోరల్ ఆఫీసర్ is invited actually to submit or take a oath or submit declaration by this today evening. చేయాలి. లేదు అంటే అది డెఫినెట్ గా ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్, లేదు అంటే అది బేస్లెస్ కానీ లేకపోతే బేస్లెస్ ఎలిగేషన్స్ డెఫినెట్ గా చెప్పొచ్చు. దానికి కూడా శిక్ష ఉంది వీళ్ళకి. పోయినసారి సుప్రీం కోర్టు కూడా ఇట్లాగే మాట్లాడితే సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేయమంటే అత్తలే కూడా పోయిండు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయలే. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇదే మాట్లాడారు. డెఫినెట్ గా దానికి నేను చెప్తాను నెక్స్ట్ టైం లో దానికి ఏ శిక్ష పడుతుంది, ఏం చేయాలి. ఎందుకంటే నిన్నే సుప్రీంకోర్టు భారత ఆర్మీ మీద ఎలిగేషన్ చేసినప్పుడు భారత్ జోడో యాత్రలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది. ఒక ట్రూ ఇండియన్ అదే భారత ఆర్మీని తీసుకొని భారత ఆర్మీ తోటి పనిచేసి 67 సంవత్సరాలు ఈ భారతదేశ ప్రజల్ని మోసం చేసిండా? లోన్ చేసుకుంటూ వచ్చిండా? ఆర్మీ మీద నమ్మకం లేదా? తప్పు ఇదే మాట్లాడేది. కార్తిక్ గారు ప్రస్తుతం ఏదైతే మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారో కేవలం రోహింగ్యాలకు సంబంధించి బంగ్లాదేశీలకు సంబంధించి 6 కోట్ల మంది అంటే ఒక చిన్న అంకె కాదండి. 6 కోట్ల మంది బంగ్లాదేశీలను రోహింగ్యాలు తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టి వారి ద్వారానే ఈరోజు వాళ్ళు విజయాలు సాధిస్తూ పోయినారు. ఈ గత సంవత్సరాల నుంచి గత కొన్ని ఏళ్ల నుంచి ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చారు. ఈరోజు ఎప్పుడైతే వచ్చారో మహాదేవ్పూర్
కానీ మహారాష్ట్ర కానీ అలాగే బీహార్లో కానీ ఈ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే కాకపోతే ఏంటంటే ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చెప్తున్నారు ఈ విషయంపై. అదే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి? సార్ అయితే ఇప్పుడు అంటే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసే ఈ వాదన పైన ఎట్లా రెస్పాండ్ అవ్వాలనో కూడా అంటే అర్థం కాని పరిస్థితులు. అంటే వీళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అది చేసిందని నాకు అర్థం కాదు సార్. భారతదేశం స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది? 75 సంవత్సరాల 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేసిందంటే మరి వాజ్పేయి గారు చేసిన పాలన పీరియడ్ ఎంత? ఈ 60 ఏళ్ళు పాలించిందని నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచి వింటున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చే దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు అయితే మరి ఈ 10 ఏళ్లలో కూడా +10 యాడ్ చేయరా వీళ్ళు? ఎందుకంటే ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తారు నాకు అర్థం కాదు. రెండో విషయం సార్, సరే గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, ఓకే మంచిదే. 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన 2014 తర్వాత మీరే ఉన్నారు కదా, మరి మధ్యలో వాజ్పేయి గారు ఉన్నారు కదా, మరి రోహింగ్యాల గురించి వాజ్పేయి గారు ఎందుకు ఆ రోజు లేవనెత్తలేదు అంటే మీరు ఆ రోజు దాన్ని సానుకూలంగా తీసుకున్నారా? ఎన్ని రోజులు చెప్తారు సార్ ఇట్లా? మీరు ఎన్నాళ్ళు రాజకీయాలు చేసేటప్పుడు ఇంకా ముస్లింలు, రోహింగ్యాలు, వాళ్ళు ఎన్నాళ్ళు వీళ్ళ మీద పడి మీరు రాజకీయం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అనుకూలంగా, ఎస్ మేము అనుకూలంగానే ఉంటాం, తప్పే ఉంది. మైనారిటీలు ప్రజలు కాదా? మైనారిటీలు ఈ దేశం పౌరులు కాదా? వాళ్ళేమన్నా మీరేమన్నా అతీతమైన శక్తులతో ఏమన్నా ఉన్నారా ఇక్కడ? లేదు కదా, అందరు ఒకటే కదా. మీరు రాముడి గుడి కట్టినప్పుడు అయోధ్య మందిరానికి డొనేషన్ ఇచ్చినప్పుడు మరి ముస్లింలు డొనేషన్లు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు ముస్లింలు మేము బాయ్ బాయ్ అని ఎందుకు భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగి ఇక మేమంతా ఒకటేనంటారు? ఎందుకు ఇక్కడ సరే దేశ విదేశాలలో తర్వాత వేరే రాష్ట్రాలలో కానీ ప్రస్తుతము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీగా చేసినటువంటి కరోనా టైంలో విపరీతంగా ప్రజాసేవని మాత్రమే నమ్ముకున్నటువంటి మాధవిలత గారు మొన్ననే మనం చూసినాం కదా, ఎందుకు మసీదులకు కొండిపోయిండ్రు? ఎన్నికలప్పుడు మాత్రం బాణాలు వేసింది, మరి ఇప్పుడేమో వెళ్ళి కొంగు అప్పుకొని పోతుంది. ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడతారు? రాజకీయంగా మీకు కావాల్సినప్పుడు మాత్రం వాళ్ళు బాయి అవుతారు, వేరే టైంలో మాత్రం వాళ్ళు మీకు శత్రువులు అవుతారు. మీకు ప్రాబ్లము పాకిస్తాన్ ఆర్మీతోనా తీవ్రవాదులతోనా ముస్లింలతోనా అనే విషయాలు ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని నిందించే ప్రయత్నం చేస్తారు. అయితే రోహింగ్యాల గురించి చెప్పినారు కాబట్టి సార్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు మాట్లాడలేదు అంటే ఆ సమస్య లేదనన్నా చెప్పాలి, లేదా మాకు పాలన పైన అవగాహన లేదన్నా మీరు చెప్పాలి, ఏదో ఒకటి ఒప్పుకోవాలి మీరు. రెండోది 2014 నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 11 సంవత్సరాల పై చిలుకుగా మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు వాళ్ళపైన తీసుకున్న చర్యలేంటి చెప్పమంటే దానికి చెప్పారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి అని వారు ఆధారాలతో సహా తీసుకొచ్చి కాగితం పట్టుకొని మీతో డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ని మీడియాకి ప్రజెంట్ చేసుకుంటా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చి మీరు మాకు వచ్చి సబ్మిట్ చేయండి, మాకు ఆడియండి, అక్కడిక్కడ ఇచ్చేది సార్ ఓపెన్ ప్లాట్ఫామ్ లోనే బహిర్గంగానే చెప్పిన తర్వాత ఇంకా మాకు ఆధారాలు కావాలంటే మేము చేసిన దానిపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన దానిపైన ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ ఇవ్వండి, ఎవరు వద్దంటున్నారు దానిపైన. కాబట్టి ఏంటంటే ఈ రోజు సరే సార్ వేరే రాష్ట్రాలు అన్ని ఇడిచిపెడదాం సార్, అన్ని జరిగిన కాంగ్రెస్ పార్టీ గురించి పెడతాం, కర్ణాటక మహారాష్ట్ర అన్ని ఇడిచిపెడదాం. నేను ఒక సూటి క్వశ్చన్ అడుగుతా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడను. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురంలో ఆ వార్డులో కార్పొరేటర్, సిట్టింగ్ కార్పొరేటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 56 మంది ఉన్నారని ఆయన ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ చెప్పిండు. కానీ ఆడు పడ్డ ఓట్లు 8 ఓట్లు పడ్డాయి, ఎమ్మెల్యేకే మొక్కలాగా పడ్డాయి, ఎంపీకే మొక్కలాగా పడ్డాయి. ఈ తాత్పర్యం ఏంటి అసలు? అంటే ఎవరన్నా ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తే ఈయన యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 అటు ఇటుగా వేస్తారు, కానీ ఒకటేసారి 90% అటు ఇటుగా వేస్తారా? ఎట్లా వేస్తారు ఇట్లా? మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు కూడా, ఆ రోజు తీర్పు వచ్చిన రోజు కూడా నేను ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఆ రోజు ఈ ఇట్లానే చర్చా వేదికల ఒక ఎమ్మెల్యే గారి పైన పైడిపల్లి రాకేష్ అన్న దగ్గర నేను ఛాలెంజ్ చేసిన ఆ రోజు, ఈ ఎన్నికలన్నీ కూడా
ఈ ఎన్నికల్లో వచ్చిన ఓటు నెంబరు తప్పు. మధ్యలో చాలా సేపు ఎలక్షన్ కౌంటింగ్ నంబర్ అనేది స్క్రీన్ బోర్డు పైన చేంజ్ అవ్వలేదు. స్కోర్ బోర్డు పైన ఎందుకు చేంజ్ కాలేదో దానికి ప్రధానమైనటువంటి వివరణ ఇవ్వాలి. అంటే ఆ రోజు వారు ఎదురుదాడి చేసి దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఈ రోజు వాళ్ళు చర్చల్లో లేరు కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రస్తావించను. కాకపోతే ఈ రోజు దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది, ఈడీ అనేది, సిబిఐ అనేది, ఆఖరికి ఈ రోజు న్యాయ వ్యవస్థల్ని కూడా వీళ్ళ జేబు సంస్థలుగా మార్చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని కూడా ఈ రోజు భ్రష్టు పట్టించేసారు. సార్, మీరు ఈ రోజు ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం మేమని అంటున్నారు. సార్, సెట్ చేసే క్రమంలో మీరు ఎందుకు సార్ ఒక్కసారి కూడా మణిపూర్ ని విజిట్ చేస్తలేరు? పొద్దున ఒక దేశంలో, మధ్యాహ్నం ఒక దేశంలో, సాయంత్రం ఒక దేశంలో ఉండగలిగినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు 24 గంటల్లో 4 నిమిషాలు కూడా మణిపూర్కి మీరు కేటాయించకపోగా ఈ రోజు ఒక్కొక్కటి సెట్ చేస్తున్నామంటే మంచిగా సెట్ చేస్తున్నారా, చెడ్డగా సెట్ చేస్తున్నారా? జమిలీ ఎలక్షన్లు చేస్తాం, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే ఉండకూడదు అన్నది మీరు కాదా? అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లనే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండాలి అని చెప్పి దాన్ని జేపీసీ ముందుకు తీసుకొచ్చింది మేము కాదా? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ సంస్థల్ని మీరు చేసిన నిర్వీర్యం చాలా, ఇంకా అయిపోయింది మీ టైం. ఇప్పుడంతా కూడా మళ్ళీ మీరు చేసిన డిస్ట్రక్షన్ కి కన్స్ట్రక్షన్ చేసే టైం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ సంస్థలన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి ఓటు దొంగతనాన్ని కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేశారు. కాబట్టి ఈ రోజు మీరు వచ్చి ఈ రోజు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ 11 సంవత్సరాలకి ఈ రోహింగ్యాల గురించి మాట్లాడారు? ఎందుకు సార్ అగైన్ టు యూ హి హావ్ వాలిడ్ క్వశ్చన్ ఆల్సో. పివి రెడ్డి గారు కూడా ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ హీ వాంట్ టు టాక్ టు యూ. అట్ ద సేమ్ టైం జస్ట్ మన బీఆర్ఎస్ నేత అయినటువంటిది మనకు సంబంధించిన కమ్మోజీ వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్దాం. కమ్మోజీ వెంకటేశ్వర్లు గారు ప్రస్తుతం ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద, అలాగే ఇప్పుడు మన కార్తిక్ గారు చెప్పారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈడీఏ కాకుండా ఈ ఎలక్షన్ కమిషనే కాకుండా ఈడీఏ కూడా, సిబిఐ కూడా బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వానికి చెప్పచేతుల్లో పనిచేస్తుందని చెప్తున్నారు ఈ ఎలిగేషన్ సంబంధించి. రాహుల్ గాంధీ గారు అయితే పవర్ ప్రెజెంటేషన్తో పూర్తిగా ఆధారాలతో సహా బయట చేశారు. ఈ విషయంపై అదే బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ 4 Sides టీవీకి గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు బీహార్ లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ తప్పులు చేసిందనేది పవర్ ప్రజెంటేషన్ లో రాహుల్ గాంధీ గారు చూపించారు. ఈ రోజు కూడా ముజఫర్ జిల్లాలో ఒకటే కుటుంబంలో 250 ఉన్నట్లు ఒక సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే అది ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాలేదు. నేను ఏమంటున్నానంటే కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ తంతంతా బీజేపీ తన కనుసైన్యంలో నడిపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేసిందంటే వాళ్ళు ఓడిపోయారు కేంద్రంలో ఉన్నటువంటి. ఇప్పుడు మీరు గెలిచారు, మీరు పారదర్శకంగా ఎందుకు ప్రజాస్వామ్య పద్ధతిగా చేయట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ ను కూడా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇదంతా జిమ్మిక్కు చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ రేపు ఉన్నటువంటి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కరెక్టా లేదా తప్ప. ఒకవేళ ఇది తప్పు కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పకపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కరెక్ట్ అని ఆయన ప్రూఫ్ లేదా ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ కు వెళ్ళాలి. మరి రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఈడీని గానీ, సిబిఐని గానీ ఇట్లాంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను మనం ముందు లీడ్ చేసే ముందు వాట్ ఈజ్ వాట్ అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నాకు తెలిసి ఇది 3వసారి సుప్రీంకోర్టు ఆయనకు అక్షంతలు వేసింది. సరే, తప్పు జరిగినప్పుడు విట్నెస్ తో సహా మనం ప్రూవ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ దగ్గర. అది మరి మీరు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిరా చేయలేదా ఏందనేది ఇక క్లారిటీ లేదు. ఇంకొక అంశం ఏంటంటే ఈ దేశంలో మొత్తం ప్రపంచంలో నుండి పార్లమెంటరీ వ్యవస్థలో ఈ దేశంలో జనాభా ఎంత ఉంది, ఓటర్స్ ఎంత ఉందో కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఎందుకు చెప్పలేకపోతుందంటే ఒక దగ్గర ఎలక్షన్ జరుగుతాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఒక దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి, ఒక దగ్గర ఒకేసారి ఎంపీ ఎలక్షన్, ఒక దగ్గర మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లు ఒకసారి జరుగుతాయి, ఎమ్మెల్యేలు వివిధ స్థాయిలో వివిధ ఇయర్ లో జరుగుతాయి.
లోకల్ బాడీ ఎలక్షన్లో ఒకసారి జరుగుతాయి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర భారతదేశంలో ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో మనకు ఒకటే ఓటర్ లిస్ట్ లేదు, అదే ఫైనల్ ఓటర్ లిస్ట్ కాదు. ఒకసారి సర్పంచ్లకు జడ్పీటీసీలకు ఒక ఓటర్ లిస్ట్ తయారైతుంటుంది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఒకసారి తయారైతుంటుంది, ఎంపీ ఎలక్షన్ ఒకసారి. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎడిషన్ జరుగుతాయి. అంటే 18 years కంప్లీట్ అయిన వాళ్ళంతా ఎడిషన్ వస్తుంటారు. దీనికి ఫార్మాట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే నేను దీన్ని డెప్త్ గా చూసిన, ఎలక్షన్ డెప్త్ గా చూసిన మీకు చెప్తున్నా, అసలు ఈవీఎం లో ర్యాండమ్ సిస్టమే వ్యతిరేకంగా ఉంది. ఇలా భారతదేశంలో ఈవీఎంస్ ర్యాండమ్స్ అంటే ఈవీఎం ర్యాండమ్స్ అంటే చాలా మందికి తెలియదు ఎలక్షన్ లో ఉన్న లీడర్లకు. భారతదేశంలో ఉన్న ఎంపీ ఎలక్షన్లకు ఒక 10 మిషన్లు వస్తాయి. ఆ 10 మిషన్లు కలెక్టర్ గారు, ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ జిల్లా ఇన్ఛార్జ్ కి 10 మిషన్లు చూపిస్తారు, 10 ఈవీఎంలు చూపిస్తారు. ఆ 10 ఈవీఎంల ర్యాండమ్స్ మనకు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో రేపు మార్నింగ్ ఎలక్షన్ కు ఆ 10లో ఏదో ఒకటి వెళ్తుంది. వెళ్ళినప్పుడు పోయినటువంటి పార్టీ అక్కడ దాన్ని చూసుకోవాలి. నిన్న చూపించిన మిషన్లకి వెళ్ళి మనకు వచ్చినాయా, వేరే కొత్త మిషన్ వచ్చిందని చూసుకోవాలి. అక్కడ సక్సెస్ రేట్ దొరుకుతుంది తప్ప ఉట్టిగా వేగం మాట సక్సెస్ రేట్ దొరకదు. నేను ఏమంటున్నానంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు అన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్నాయంటే లేవు. ఎందుకు లేవంటే కాంగ్రెస్ బీజేపీ పరిపాలించినటువంటి తరుణంలో వాళ్ళను చెప్పు చేతుల్లో వాళ్ళ జేబుల సంస్థల్లాగా వివరిస్తూ వస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ. నేనేమంటున్నానంటే ఇలా పెద్ద భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది, 200 పై చిలుకు దేశాలు ఉన్న దాంట్లో మంచి పెద్ద దేశాలలో కూడా ఇలా ఈవీఎం లేకుండా బ్యాలెట్ మీద ఉన్నది. మరి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికైనా భారతదేశంలో ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ ద్వారా పెట్టాలి. ఇలా గౌరవ రాహుల్ గారు చెప్పినటువంటి ప్రజెంటేషన్ కు ఎలక్షన్ కమిషన్ అది సుమోటోగా తీసుకుంటుందా, లేదా దాన్ని ఎంక్వైరీ వేస్తుందా, లేదా ఏమైనా కేసు సుప్రీంకోర్టులో వేస్తారా? అసలు అంత 65 లక్షల డేటా ఎట్లా రాంగ్ గా ఉంది, అసలు ఓటర్ లేకుండా ఎట్లా చూపించారు, ఆ ఓట్లు పడ్డాయా పడలేదా? ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ చెప్తున్న వాదనలో తప్పుందా ఒప్పుందని పక్కన పెట్టేసి బీజేపీ చేస్తున్న తప్పుందా ఒప్పుందని పక్కన పెట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎలక్షన్ కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలి. వాళ్ళే లొసుకులు లేకుండా చూసుకోవాలి. లొసుకులు ఉన్నాయంటే అంటే రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను కూడా వాడుకుంటున్నాయి అనేది అనుమానంగా ఉంటది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పిందంటే వాస్తవం ఉండొచ్చు, ఒకవేళ వాస్తవం లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి దీనిలో తప్పు లేదు, తప్పు ఉంది, మేము ఒప్పుకుంటున్నాం, లేదు ఒప్పుకోవట్లేదు, అది చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దేశంలో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్ ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి. కానీ అది కూడా మనకు తప్పుగా కనబడుతుంది. ఎందుకంటే ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడి భారతదేశాన్ని ఏలుతున్నారో వాళ్ళ జేబు సంస్థగా ఈ ఈసీని, ఈడీని, సిబిఐని నిలువరిస్తూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎలక్షన్ కమిషన్ గా వేసుకోవడానికి కూడా బాటలు వేస్తున్నారు ఈ రెండు పార్టీలు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, పార్లమెంటరీ వ్యవస్థను కాపాడాలంటే, చట్టాల న్యాయాలను కాపాడాలంటే రాబోయే కాలంలో తరాలకు ఇలా 140 కోట్లు, రేపు 150, 120 కోట్లకు జనాభా పోతుంది. కాబట్టి మీరు బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడు జరిగిన తప్పులు వాస్తవాలా కాదనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా లేదా బీహార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పంటుండా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బీహార్ తప్పండి. ఎందుకంటే ఇక్కడ 2 ఎలక్షన్ కమిషన్, ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒకటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అంటే ఆ రెండింటిలో ఏ తప్పనే చెప్పలేకపోతున్నాడు. అది కూడా క్లారిటీ ఇవ్వాలి రాహుల్ గాంధీ గారు. నేను మొత్తం రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ అంతా చూశాను. ఇంకొక అంశం ఏంటంటే రేపు ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ తప్పు అందనుకో, దాంట్లో వివిధ స్థాయిలో వివిధ సెక్షన్లు ఉన్నాయి. నిన్నటికి మొన్న ఇదే వీక్ లో సుప్రీంకోర్టు చేసినటువంటి దర్యాప్తు అసలు రాహుల్ గాంధీ గారి మీద చాలా అక్షంతలు వేసింది. మరి దీనికి వేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? రాహుల్ గాంధీ చెప్పినా కరెక్ట్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా లేదా బీహార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చెప్తుందా? ఇవన్నీ పీఠముడిలో ఉన్నటువంటి వ్యవహారంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుగుణంగా నడవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చట్టబద్ధతతో
స్వయం ప్రతిపత్తిగా వెలగాలనేది మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మనం చిన్నగా మన ప్రసన్న కుమార్ స్పెషల్ కరెస్పాండెంట్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని అనే ఆధారాలతో సహా ఇప్పుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు, వాట్ ఈస్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ? జమీల్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు. I will come down, sir. Prasanna, come on, go ahead. ఫోర్సైట్ టీవీ మేనేజ్మెంట్ మరియు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మరి మీ ద్వారా వింటున్నటువంటి చాలా మంది లక్షల్లో ఉన్నటువంటి వారికి అందరికీ సలాములు. ఒక మంచి విషయాన్ని ప్రతిసారి ఇన్స్టెంట్ గా తీసుకొస్తుంది మీ టీవీ. ధన్యవాదాలు మీకు. అయితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ లో ఓటర్స్ యొక్క బిహేవియర్ గురించి, ఆ ఓటర్లు మల్టిపుల్ ప్లేసెస్ లో, మల్టిపుల్ స్టేట్స్ లో, మల్టిపుల్ బూత్స్ లో సేమ్ ఓటర్ కనిపిస్తున్నాడు అనేటటువంటివి, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఆ ప్రెజెంటేషన్ ఏదైతే అతను ఇచ్చారో, నేను అనుకుంటాను ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్, చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. అతని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నట్టుగా కూడా మనం చూసాం కదా. ఎక్కడెక్కడి నుంచి సేకరించారు అతను. అయితే ఇది లోకల్ ఎలక్షన్ కమిషన్ సంబంధిత, లేకుంటే వాళ్ళ పరిధిలో వచ్చేది కాదు. ఇది కేవలం నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, వాళ్ళ పరిధిలో వచ్చేటటువంటి, అది ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండింటి గురించి, ఎమ్మెల్సీ కూడా వచ్చేస్తారు అనుకోండి, వాటి గురించి ఉంది అది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా నేషనల్ వైడ్ ఉంది. జస్ట్ ఓన్లీ ఒక ఏదో బీహార్ సంబంధిత ఇన్ఫర్మేషన్ కాదు, అది మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది స్వాగతించదగినటువంటి విషయం. అంటే పొలిటికల్ పార్టీస్, పార్టీ సంబంధిత నాయకులు, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక పార్టీ కాకుండా LOPగా కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ తో ప్రజలకు ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చాలా సంతోషం. అయితే ఈ సందర్భంలో మా మిత్రులు ఎవరైతే పాల్గొంటున్నారో దీన్ని కొంచెం ఈ విధంగా కాకుండా, అకాడమిక్ గా కాకుండా, కొంచెం చాలా లోయెస్ట్ పొలిటికల్ సైజ్ అంటాం కదా, అది ఒక సామెత ఉంది మన దగ్గర. చిన్నారి మాట్లాడలేదు, మాట్లాడితే అమ్మ మరో బావ మరో అన్నదంట. అయితే మా యువ మిత్రులు డాక్టర్ పివి రెడ్డి గారు మొదలు పెట్టడంలోనే రోహింగ్యాలు, ముస్లింలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, ఎవరెవరు అంతా 5 కోట్లు 6 కోట్లు అది కూడా ఇచ్చేశారు వాళ్ళు కూడా. చాలా సంతోషం. అంటే మనం మాట్లాడే సందర్భంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మాట్లాడే విషయం ఏంటిది, ఎవరికి సంబంధించింది, ఎవరి గురించి తీసుకొస్తున్నాం మనము. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అతి తొందరలో మన నిజ ఏంటిది, ప్రవృత్తి ఏంటిదో ముందుకు తీసుకొస్తాం. అది రాకుండా కొంచెం చూసుకోవడము చాలా సంతోషం. నా విన్నపం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థ, రాజ్యాంగపరమైనటువంటి ఒక వ్యవస్థ. దానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశీలు, రోహింగ్యాల గురించి తర్వాత మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నా
సరే అడగదలుచుకున్నారు కదా, చెప్పేస్తున్నాను దాని గురించి Anwar Khan కూడా. Sahab, just he's saying that he did not mention the name of Muslims. He mentioned the name of Rohingya and Okay, Bangladeshi. it's all right. It's all right. Yeah, go ahead, sir. Go ahead, sir. మనమే చాలా మంది ఉన్నాం, ఇక బయట ఎందుకండి మనం? ఓకే ఓకే ఈ రోజు అదే ఉన్నది సార్. అంటే నాకు ఒక Welcome, welcome. విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకవేళ Welcome. కనుక 6 కోట్ల అయితే రోహింగ్యాలను మనం శరణార్థులుగా తీసుకున్న ఇలాంటి సంస్థలు ఎన్నైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఈ కాలంలో ముఖ్యంగా బీజేపీ పరిపాలనా కాలంలో అవి 10-11వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. మిత్రులే చెప్పారు, నిర్వీర్యం చేశారు ఈ సంస్థలన్నీ. ఇంటర్ఫియరెన్స్ ఈ సంస్థల్లో అనేక విధాలుగా చేయడము ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేవలం బీజేపీ ప్రభుత్వమే కాదు, అన్ని చేస్తున్నాయి. ఈ సందర్భంలో అతి దగ్గర నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ వేసేటటువంటి సందర్భము ఇది బీజేపీ సందర్భంలో వచ్చేసింది. ఇక్కడ నుండే ఇది మొదలవుతుంది. దాంట్లో వచ్చేటటువంటి లొసుగులన్నీ, వాళ్ళ నిర్ణయాలన్నీ వాటన్నిపైన ఇన్ఫ్లుయెన్షియల్ గా వీళ్ళు ఉంటారు. కాబట్టి బాధ్యత వీళ్ళదే, వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది. కాబట్టి ఇలాంటిది కాకుండా చూసుకోవాలి. దాని గురించి అనేక కమిషన్స్ ద్వారా, అనేక స్టడీస్ ద్వారా, రిఫార్మ్స్, ఎలక్షన్ రిఫార్మ్స్ సందర్భంలో అనేక సజెషన్స్ వచ్చి ఉన్నాయి. టిఎన్ శేషన్ ఏవైతే ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇంకా కావాల్సి ఉన్నాయి చాలా. వాటిని అన్నింటిలో అతి గొప్ప ఈ రైట్ టు ఎలక్ట్ ఏదైతే ఓటు హక్కు ఇవ్వడం జరిగిందో రాజ్యాంగబద్ధంగా, దాన్ని ఓటరు నిర్భయంగా తాను సొంత నిర్ణయంతో ఓటు వేసుకునేటటువంటి పరిస్థితిని కల్పించాలి. ఆ రోజుల్లో వ్యక్తిగా ఒక ఓటరే కాదు, మొత్తం బూత్సే క్యాప్చర్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బూత్స్ కాకుండా మొత్తం వ్యవస్థనే క్యాప్చర్ చేసేటటువంటి సందర్భాలు వచ్చేసాయి. కాబట్టి ఈ లొసుగులను తీయడానికి ఏ రిఫార్మ్స్ అయితే అవసరమో ఆ రిఫార్మ్స్ తీసుకురావడం చాలా, అందులో ముఖ్యంగా ఈవీఎం ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేశామో అప్పటి నుంచి ఇంకా చాలా ఇది పెరిగిపోయింది. దీనివల్ల సుప్రీంకోర్టులో కూడా కేసు పోయింది. దాంతో సుప్రీంకోర్టు కూడా దానికి ఫేవర్ గా ప్రపంచ దేశాలన్నింటిలో ఇప్పుడు మిత్రులు ఎవరు మాట్లాడారు, ఎక్కడ లేని విధంగా మనము ఈవీఎం ను పట్టుకొని ఉన్నాము. కాబట్టి ఆ మ్యానిపులేషన్స్ చేయకపోవడానికి చాలా ఫుల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తే ఒకసారి కనుక ఈవీఎం లో పోతే ఈవీఎం తప్పని చెప్పారు. ఇంతకు ముందు ఏదైతే బ్యాలెట్ పేపర్ ద్వారా పోతే బూతులు కబ్జాలు చేస్తానని చెప్తున్నారు. అదే విషయంపై ఇంకోసారి మనం చర్చలు వెళ్లే ముందు ఒకసారి ప్రసన్న కుమార్ దగ్గరికి వెళ్దాం. ప్రసన్న కుమార్ గారు, వాయిస్ క్లియర్ లేదు సార్, వాయిస్ క్లియర్ లేదు. జస్ట్ సార్, ఓకే, నేను ఒకసారి చెక్ చేయమని చెప్తాను. ప్రసన్న కుమార్, ఏమాత్రం క్లియర్ లేదు. ప్రసన్న కుమార్ గారు, ఓకే ప్రసన్న కుమార్ గారు, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ అబౌట్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ పర్టికులర్లీ? సార్ నాది యాక్చువల్ గా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం చెప్తా ఉన్నాను. అయితే నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను నా డివిజన్ లోపల, అంటే రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ 49వ బూత్ నాది. ఆ బూత్ లోపల నేను ఒకసారి మొత్తం చెక్ చేయడం జరిగింది. దాంట్లో 49 బూత్ నెంబరు. దాంట్లో చూస్తే కనుక యాక్చువల్ రామగుండం కాన్స్టిట్యుయెన్సీ లోపల 275 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడ మిస్టేక్ కూడా ఎక్కడ జరిగిందని రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్ కి ఒక్కొక్క బూత్ ఆఫీసర్ ఉంటాడు. అయితే ఒక్కొక్క బూత్ ఆఫీసర్ కి సర్టెన్ ఒక 1000 ఓట్లు ఆ ఏరియా అనేది వాళ్ళకి కేటాయించడం వల్ల పక్కన ఉన్నటువంటి ఏరియా లోపల సేమ్ పేరు తోటి ఆ వ్యక్తి అక్కడ కిరాయికి ఉండే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పక్కన 48 బూతుల్లో 47 బూతుల్లో ఉండి 49కి వచ్చాడు. అది అక్కడ ఆ ఓటు కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఈ ఓటు కంటిన్యూ, 2 ఓట్లు కంటిన్యూ. ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తే కనుక 49 బూత్ లోపల ఆర్కేకే 3348737 అనే ఓటర్ కార్డు మీద ఠాకూర్ మోహిత్ కుమార్ సింగ్ అని ఉన్నారు. సేమ్ పేరు సన్ ఆఫ్ నరేందర్ సింగ్ అనే వ్యక్తి ఆర్కేకే 3349016 ఓటర్ కార్డు, 2 ఓట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు చూస్తున్నా అక్కడ. తర్వాత దగ్గుల సాయి వర్ష అనే వ్యక్తి ఆర్కేకే 31631. అయితే ఇంకొక ఓటర్ కార్డు ఏంది ఆర్కేకే 31869996. అంటే ఒకే వ్యక్తికి 2-3 ఓటర్ కార్డు 4-5 ఓటర్ కార్డు నెంబర్లు కూడా అలర్ట్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇతర ఎలక్షన్ లోపల రిజర్వేషన్లు మ్యానిపులేట్ చేయడానికి కూడా
కింది స్థాయి నాయకులు. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లకు చెప్పేసి ఎస్సీలో ఓట్లు పెంచమని, లేకపోతే బీసీలో ఓట్లు పెంచమని చెప్పేసి కొంతమంది అది చేయడం కూడా నేను ఆ ఎంక్వైరీలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఓన్లీ రామగుండం 3వ డివిజన్ లోపలే 300 చిల్లర పైచీలకు దొంగ ఓట్లు ఉన్నాయి. డబ్బులు ఒక్కొక్క ఇంట్లో 3 ఓట్లు 4 ఓట్లు ఒక్కటి పేరు మీదనే 3 ఓట్లు ఉన్నాయి. ఎస్సీలో ఓట్లు కొంతమంది 5 ఓట్లు 6 ఓట్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ లో చేసేటప్పుడు ఒక అక్షరం తప్పు కొట్టినా కానీ అది యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇప్పుడు సేమ్ పేరు ప్రసన్న కుమార్ గోలివాడ్ అనే పేరు అక్కడ GOLA WAD అని ఒక దగ్గర ఫీడ్ అయి ఉంటుంది, ఇంకో దగ్గర GOLA VAD అని ఉంటే అది కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లోపల ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు పూర్తి స్థాయిలో విచారణ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారని ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత సిస్టమ్ కి ఎక్కించేటప్పుడు ఆధార్ లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ దొంగ ఓట్లు అనేది ఇంకా కొనసాగుతున్న మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. జమీల్ రైట్ ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ మచ్. మన వెంకటేశ్వర్ గారు ఏదో జస్ట్ హీ హావ్ వాల్యూడ్ పాయింట్. మనం పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు మన వెంకటేశ్వర్ గారు ఏదో చెప్పబోతున్నారు. అది చేసిన తర్వాత మీరు ఇంతకుముందే ఏమన్నారు అది చేద్దాం. వెంకటరెడ్డి గారు, మన వెంకటేశ్వర్ గారు చెప్పండి సార్, ఏదో చెప్పబోతున్నారు మీరు. ఏం క్లియర్ గా వినవట్లేదు. ఒక 2 minutes వాయిస్ కట్ అయిపోయింది. ఎస్ సార్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే చూస్తుందో మనం ఒకసారి చూద్దామండి. 6 crores రోహింగ్యాలు మన దగ్గరికి వచ్చారనుకున్నది, వారిని తీసివేయడానికి ఈ 11 సంవత్సరాలలో ఎందుకు ప్రక్రియ మొదలు పెట్టలేదు? ఈరోజు ప్రతిసారి ఎలక్షన్స్లో చేస్తే ఇప్పుడు మనం చూస్తుంటే మహారాష్ట్రలో 65 lakhs ఓటర్లను అక్కడ ఎన్రోల్ చేశారని చెప్తున్నారు. అలాగే మనకు సంబంధించిన కర్ణాటకలో కూడా ఇలాగే మనం చూస్తే దాదాపుగా 1,02,50 ఓట్లను అక్కడ వేరే వేరే చోట్ల అది ఏదో మహాదేవ్పూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గంలో 1,20,250 కోట్లను మనం జమ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ఒకవేళ కనుక ఈసీ తప్పు చేయనట్టయితే ఖచ్చితంగా అక్కడ వివరణ తీసుకొని ఈసీ బయటికి వచ్చి రాహుల్ గాంధీ మీద ఎలిగేషన్స్ ఏదైతే వచ్చారో అది చెప్పనుండే కదా. ఈసీ ఎందుకు దీంట్లో కామ్గా కూర్చొని ఉన్నది? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బీహార్ లో స్పెషల్ రివిజన్ ఏదైతే నడుస్తా ఉందో ఓటర్ మీద, వాటి మీద వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ ఇండి బ్లాక్. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఎలక్షన్ కమిషన్ ఇన్వైటెడ్ ఆల్ ద పార్టీస్ హూఎవర్ ఇస్ హ్యావింగ్ ఎ డౌట్స్ దే షుడ్ కమ్ అండ్ కంప్లైంట్, లాడ్జ్ ఎ కంప్లైంట్ విత్ ఎవిడెన్స్ అని చెప్పింది. ఇప్పటి వరకు నైదర్ కాంగ్రెస్ పార్టీ నార్ ఎనీ ఇండి కూటమి no other parties have submitted to the election commission ఇప్పటివరకు. అది మరి ఫాల్స్ ఎవిడెన్స్ అన్నట్టే కదా, ఫాల్స్ ఎలిగేషన్ అన్నట్టే కదా. ఎందుకు వాళ్ళ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉంటే ఎందుకు వెళ్ళి ఇవ్వలేదు? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ కర్ణాటకలో జరిగిందని చెప్తున్నారు. కర్ణాటక ఎలక్టరల్ ఆఫీసర్ immediately responded to that. And he called, actually he's invited Rahul Gandhi to submit a declaration or to take a oath as per the Indian constitution. అది ఇమ్మీడియట్ గా ఈ రోజు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే డెఫినెట్ గా అది ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సే, ఫాల్స్ ఎలిగేషన్ అన్నట్టే కదా. 3వ పాయింట్, ఇదే ఎలిగేషన్ 3 years బ్యాక్ కూడా రాహుల్ గాంధీ ఇదే మాట్లాడాడు. సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇమ్మీడియట్ గా సబ్మిట్ చేయండి, బయట మాట్లాడొద్దు ఎక్కడ మీడియాలో, మీరు ఇమ్మీడియట్ గా మీరు సబ్మిట్ చేయమంటే పారిపోయాడు. ఇంతవరకు రాలే, దాని గురించి మాట్లాడలేదు. అదే సుప్రీంకోర్టుని నిన్నగాక మొన్న ఏదైతే సుప్రీంకోర్టు పిటిషన్ మీద దర్యాప్తు చేస్తూ సుప్రీంకోర్టు ఒక చెప్పింది, ఆర్మీ మీద బయట ఈ విధంగా మాట్లాడొద్దు, ఆపరేషన్ సింధూర్ కానీ మిగతా విషయాల మీద ఇట్లా మాట్లాడొద్దు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ప్రజల్ని కానీ ఆర్మీ కానీ మీరు బ్లేమ్ చేస్తా ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఆయన అంటాడు, సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుంది? ఒక ఇండియన్ సిటిజన్ ని మాట్లాడడానికి వాళ్ళకేం రైట్ ఉందని అడుగుతారు. ఇదే మనుషులు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మరి వాళ్ళకి ఏమైనా న్యాయం కావాలంటే సుప్రీంకోర్టే మెట్లు ఎక్కుతారు. ఇక దానికంటే అత్యున్నత న్యాయస్థానం ఎక్కడ ఉందా? అది వీళ్ళకి తెలియనట్టుగా మాట్లాడతాడు రాహుల్ గాంధీ. నేను అనుకుంటా ఈస్ లూజింగ్ హిస్ కంట్రోల్. యాక్చువల్లీ ఈ లాస్ట్ ఈస్ కాల్ కూల్. పవర్ నుంచి పోయిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలి ఏం చేయాలో అర్థం కాక ఒక పిచ్చి ప్రేరేపణలు పేలుతున్నారు తప్పితే ఇక్కడ నేను ఎందుకంటే 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. ఏ ఎన్నికల్లో
ఎన్నికలు జరిగినా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. అది ఓర్వలేక మరి చెప్తా ఉన్నారు. మూడో పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు రాహుల్ గాంధీ కేరళలో గెలిచారు, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో గెలిచారు, సోనియా గాంధీ రాజ్యసభ మెంబర్ ఉన్నారు. అది కూడా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి గెలిచారా వీళ్ళు? అది కూడా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి గెలిచారా? ఇదే దీనికి ఎలక్షన్ కమిషన్ ని లేకపోతే దేశ ప్రజల్ని కానీ లేకపోతే బోగస్ ఓటర్ ని మేనేజ్ చేసి గెలిచారా? వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేస్తారా? అరే నాలుగో పాయింట్ నేను ఇంకొక డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ కర్ణాటక కానీ తెలంగాణ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ వాళ్ళు మళ్ళీ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోతారా? ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకంతో గెలిచారు కదా, అదే ఎలక్షన్ కమిషన్ అన్ని వాడుకోనే కదా ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఈ 3 రాష్ట్రాల్లో. ఈ రోజు ఎందుకు బ్లేమ్ చేస్తా ఉన్నారు? ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వద్దు అని ఎందుకు అంటా ఉన్నారు? దీని గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? నేను ఇమ్మీడియట్ గా మరి చేయమని చెప్పండి. మీకు ఏమంటే చేయలేరా పని? నేనేమంటున్నంటే గెలిస్తేనేమో ఒక మాట, గెలవకపోతే ఓడిపోతేనే ఇంకో మాట. ఇదా రాజకీయ పార్టీ? ఇది కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది. ఇది కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ చేస్తా ఉన్నారు. ఇది వాంటెడ్ గా డెలిబరేట్ గా దిగజారే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మూడో పాయింట్ ఏంటంటే ఒక బిగ్ కాన్స్పిరసీ నడుస్తా ఉంది, వాంటెడ్ గా చేస్తా ఉన్నారు. కాన్స్పిరసీ బియాండ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద కానీ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ అటాక్ చేస్తా ఉన్నారు. ఒక కాన్స్పిరసీ అన్నమాట. రేపు అధికారంలోకి రావడానికి దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇంకొక గేమ్ ఆడుతున్నది ఏంటంటే బీసీ కులగన కూడా అది ఒక గేమ్. వీళ్ళ చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి తెలుసు ఒక 50% క్యాప్ ఉన్నది, కానీ ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ గా రాజకీయాలు చేసింది తప్పితే ఇంకొకటి ఏమి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. శామిల్ గారు, కార్తిక్ గారు, జస్ట్ ఈరోజు కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి సంబంధించింది మీరు ఇంకా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మనం వెంకటేశ్వర్లు గారు, ఐ థింక్ దట్ అతను హీ రేజింగ్ ద ఫింగర్. వెంకటేశ్వర్లు గారు ఏమైనా చెప్పదలుచుకున్నారు? చెప్పండి సార్. నేను తర్వాత కార్తిక్ గారు. నేను ఏమంటున్నంటే సిగ్నల్ సరిగా లేదు, వాయిస్ క్లియర్ గా లేదు, ఫోటో క్లియర్ గా లేదు. ఒక 2 అంశాలు చెప్తాను మీకు, ఇంపార్టెంట్ అంశాలు. చెప్పండి సార్. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ తప్ప ఒప్ప అని చెప్పాల్సింది దేశ ప్రజలు కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే నేను మిత్రులకు చెప్తున్నాను, మిత్రులు ఎందుకంటే వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని విషయాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇలా ప్రజెంటేషన్ లో ఇచ్చినప్పుడు అదే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ర్యాండమ్స్ మీటింగ్ పెడతాడు, అన్ని పార్టీల మీటింగ్స్ పెడతాడు. పెట్టినప్పుడు అందరికి మీటింగ్ లో ఓటర్ లిస్టు చేతికిస్తాడు. చేతికిచ్చినప్పుడు బూత్ లెవెల్ మీటింగ్ పెడతాడు. దాదాపు ఒక ఎంపీ ఎలక్షన్ లో ఒక కలెక్టర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ దాదాపు 50 సార్లు మీటింగ్ పెడతాడు. మనం ఓటర్ లిస్ట్ పట్టుకొని పోతాం. పోయినప్పుడు అక్కడ మొబైల్ స్కాడ్ ఉంటుంది. అంటే మొబైల్ స్కాడ్ అబ్జర్వర్, స్టేట్ అబ్జర్వర్ వేరే ఉంటాడు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వేరే ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వేరే ఉంటాడు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వేరే ఉంటాడు. అంటే ఏ పార్టీ రెస్పాండ్ చేస్తుందో ఆ పార్టీ కలెక్టర్ అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఏమని, ఇక్కడ ఈ ఓటర్ లిస్ట్ లో ఎక్స్ట్రా పేర్లు ఉన్నాయని మనం వెంటనే కౌంటర్ చేయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ 45 days మనకు టైం ఇస్తుంది. అంటే మనం పోయినప్పుడు ఆ ర్యాండమ్స్ మీటింగ్లలో ఓటర్ లిస్ట్ తో సహా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలెక్టర్ దగ్గరకు వెళ్ళింది అనుకోండి, ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ఎంపీకి 2000 బూతులు ఉంటాయి. 2000 బూతులలో 16 లక్షల ఓట్లు ఉన్నాయంటే మొత్తం మనం టాలీ చేసుకోవచ్చు. మన మనుషులను పెట్టి టాలీ చేసుకొని ఎక్కడ డబుల్ ఓట్స్ ఎక్కడ ఉన్నాయని మనం టాలీ చేసుకోవచ్చు. ఒకవేళ అట్లా కాకుండా ఇక్కడ ఉండి వేరే కాన్స్టిట్యున్సీలో ఉండి వేరే రాష్ట్రంలో ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఇప్పటికైతే మొబైల్ స్కాడ్స్ వచ్చినాయి, ఎక్స్పెండిచర్ స్కాడ్స్ వచ్చినాయి. ఇప్పుడు మొత్తం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు వస్తున్నారు. ఎందుకంటే వేరే రాష్ట్రంకి వెళ్ళి ఈ రాష్ట్రానికి అబ్జర్వర్ వస్తున్నారు. ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ డబుల్ ఓటర్స్ ఉన్నారు అనేది అబ్జర్వేషన్ లో బిఫోర్ 45 days వస్తుంది. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది వస్తుందంటే తప్ప ఒప్పని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఒక ఎంపీ ఎలక్షన్ బిఫోర్ సపరేట్ గా స్కాడ్ ఉంటుంది, మొబైల్ స్కాడ్. ఒక అభ్యర్థితో స్కాడ్ వెళ్తుంది. ఆ స్కాడ్ వెళ్ళినప్పుడు స్కాడ్ కూడా మనం కండువకింత రేటు, ఈ మన సమోసాకింత రేటు,
టీకింత రేట్ అనేది ఒక రేట్ ఉంటుంది. అప్పటికి ఆ రేటు అది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ లిస్ట్ లో కూడా బూత్ లెవెల్ స్థాయిలో ఇమ్మీడియట్ మనం కౌంటర్ చేయొచ్చు. ఇక్కడ ఓటు వేసుకోవడానికి ఆస్కారం లేదు, డబుల్ ఓటున్నాయని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 65 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఉంటే 65 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయంటే అక్కడ ఏమైనా తప్పుదాలు, అన్ని పార్టీల వాళ్ళు తప్పుదాలు చేసిరా? అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పట్టించుకోలేదా? పార్టీల వాళ్ళు పాత్ర కూడా ఉంటుంది, అలా పార్టీల వాళ్ళ పాత్ర ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బిఫోర్ మనం మీటింగ్ వెళ్తాం కలెక్టర్ దగ్గరికి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ కలెక్టర్ దగ్గర ఓటర్ లిస్ట్ ముందు పెట్టచ్చు, ఇన్ని ఓట్లు ఎక్స్ట్రా ఎందుకున్నాయి అవి డిలీట్ చేయమని కూడా ఆస్కారం ఉంది. అంటే వైఫల్యం పార్టీలదా, ఎలక్షన్ కమిషన్ దా, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు, చాలా విషయాలలో ఈరోజు మనం చర్చించవలసిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు కొన్ని రోజుల క్రితమే జరిగాయి. అప్పుడైతే ఎలిగేషన్స్ పెట్టారో అక్కడి నుంచి ఎక్కువ శాతం రోహింగ్యాలు బంగ్లాదేశీలు వచ్చారు అని చెప్పారు. అదే విషయంలో ఈరోజు అదే పార్టీకి సంబంధించిన ఒక ఎవరైతే బీజేపీ లీడర్ ఉన్నారో రాఖీ గారు, ఈరోజు అదే కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి ఆమె గెలిచింది కూడా. గెలిచిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఓట్లు వేయడంతోనే ఆమె గెలిచిందా? ఇది ఒక ప్రశ్నార్థం. సెకండ్ థింగ్ ఏంటంటే బీహార్ ఎలక్షన్ సంబంధించిన మన మిత్రులు చెప్పారు, అంటే అనేక కారణాలు, ఒక చిన్న అల్ఫాబెటికల్ మిస్టేక్తోని రెండు చోట్ల 3 చోట్ల ఈరోజు ఎన్రోల్ చేసుకుని వస్తున్నా అని చెప్తున్నారు. 65 lakhs ఆఫ్ ఓటర్స్ ఆర్ అంటే అక్కడి నుంచి వెళ్ళి తీసివేయబడ్డారంటే దిస్ ఇస్ నాట్ ఏ కామన్ థింగ్. అలాగే ఇప్పుడు మన మహారాష్ట్ర సంబంధించిన కేవలం 200 ఓట్లు 100 ఓట్ల మెజారిటీతో ఒక్కొక్క క్యాండిడేట్స్ అక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే ఎలక్షన్కు సంబంధించిన ఏదైతే వాళ్ళకు సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయో దానిలో తారుమారు చేయడంలో 200 ఓట్లు 100 ఓట్లు కూడా కొన్ని చోట్ల అయితే 100 ఓట్ల కన్నా తక్కువ ఓట్లతో కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో ఈరోజు కనుక రాహుల్ గాంధీ గారు తప్పు చేసినట్టయితే ఎలక్షన్ కమిషన్ వై ఇస్ నాట్ టేకింగ్ ఏ సీరియస్ యాక్షన్ ఆన్ ఇట్. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఏదైతే భారతదేశాన్ని సరిహద్దుల సంబంధించి చైనా విషయంలో మాట్లాడారో అప్పుడు ఈ విషయంలో కూడా మన పల్నాటి వెంకటరెడ్డి గారు క్వశ్చన్ చేశారు. అంటే భారతదేశ సారిటీ గురించి అని ఇట్లా మాట్లాడారు, అది సమంజసం కాదు అని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో ఏంటంటే చైనా విషయంలో క్లియర్గా చెప్పండి, ఈరోజు ఆక్రమణకు గురి అయిందా లేదా అని చెప్తే భారతీయత మీదనే ఆయన ప్రశ్నార్థకంగా సుప్రీంకోర్టు ఆమె మీద వేసింది. అది ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్ వాట్ ఈస్ యువర్ కంక్లూజన్ ఆన్ ఇట్ సార్? సార్, ఏం లేదు, ఈ రోజు దేశంలో దొంగ ఓట్లు అనేటివి ఇదొక పెద్ద ఏమంటారు, ఇదొక పెద్ద స్కామ్ లాగా మారిపోయింది. ఇంతకు ముందు సార్ చెప్పినట్టు రిగ్గింగ్ అనేది పోలింగ్ బూత్ లో జరిగితే ఈ రోజు రిగ్గింగ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ లోనే రిగ్గింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని నేను ఈ రోజు చెప్పట్లేదు, మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు కూడా నేను ఇదే వ్యాఖ్యలు చేసిన. ఆ వ్యాఖ్యలకు ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నా. నేను ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా చూపించినారని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే సార్, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రోహింగ్యాలు, మీరు మంచి మాట అన్నారు, రోహింగ్యాలు ఓటేయడం వల్లనే వారు గెలిచి ముఖ్యమంత్రి అయినారా లేదా అనేది మరి ఆ పార్టీయే ఒకసారి తేల్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రధానమైనటువంటి అనుమానాలు, అసలు ఫస్ట్ అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 21 సీట్స్ కి 21 సీట్స్ గెలిచి అసలు ఇట్లాంటి స్ట్రైక్ రేట్ లో ఎప్పుడైతే మార్పులు వచ్చినాయో అప్పుడే బలమైనటువంటి ఒక అనుమానాలను రేకెత్తించడం జరిగింది. అయితే సార్ ఈ రోజు ఇంకో విషయం కూడా చెప్తా సార్, ఇది అంటే చాలా ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 10 లక్షల ఓట్లు ఓటర్ లిస్ట్ లో నుంచి గాయబ్ అయిపోయినాయి. ఎక్కడికి అయిపోయినాయి ఎవరికి తెలియదు. అయితే ఆ రోజు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారి ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఖర్చు మొత్తము ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టింది. ఆ ప్రైవేట్ కంపెనీ ఆ రోజు కాళేశ్వరంలో ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్. ఆ కాళేశ్వరానికి ఎన్నికల అధికారి నుంచి ఆ కాళేశ్వరానికి ఆయన కమిషనర్ అయ్యిండు. అప్పుడే ఈ వ్యవహారం అంతా జరిగింది. కాబట్టి రూల్స్ అన్ని ఉన్నాయి సార్, రూల్స్ అన్ని పేపర్ పైన కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ అవి వాస్తవిక రూపంలో ఎలక్షన్ ఆఫ్ ఇండియా మొత్తానికి గాయం చేసేసింది. ఈ రోజు ఇంతకుముందు మిత్రులు పెద్దలు సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తూ మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అని. ఎస్, రాజ్యాంగం క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోలింగ్ బూత్ లోకి వెళ్ళి సార్ ఇది ఏంటి అని ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేదైనా పార్టీ అడిగితే
ఇమ్మీడియట్ గా పోలీసులను పిలిపించి ఇగో వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళు కాదు, నేనే బాధితుడిని, నేను ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఓటు విషయంలో జస్ట్ క్లారిఫికేషన్ అడిగిన, సరే ఈ ఓటు ఇక్కడ ఉందా లేదా చూసి చెప్పండి, మాకు డౌట్ ఉంది, మా ఏజెంట్ మా కంప్లైంట్ చేస్తున్నా అంటే ఇమ్మీడియట్ గా నన్ను బైండ్ ఓవర్ చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేసారు. కాబట్టి ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆన్ పేపర్ డాక్యుమెంట్ రూల్ ఎట్లా ఉందో ఆ రూల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేయడం లేదనేది ఈ రోజు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ రోజు రాహుల్ గాంధీ పైన అత్యంతరం వేసిండ్రు, రాహుల్ గాంధీ పైన సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు చేసింది అని అంటారు. ఏ ఆధారితంగా చేస్తారు సార్ మీరు? సుప్రీంకోర్టు కానీ ఇంకెవరైనా ఉండొచ్చు, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ మాట్లాడకూడదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఏదైనా వివరాలు అందిస్తే మీరు ఎట్లా ఇస్తారు? ఇంత బహిర్గతంగా వివరాలు ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలో మీకు? దానిపైన ఎంక్వైరీ చేయండి. దానిపైన నిజానిజాలు నిగ్గు తీర్చడం విడిచిపెట్టి ఆయన ఇట్లా మాట్లాడతాడు, ఆయన అట్లా మాట్లాడతాడు అన్నాన్ని ఏమనాలో దేశ ప్రజలను ఒకసారి ఆలోచించాలి. రానున్న రోజుల్లో మళ్ళీ దేశ భవిష్యత్తును సరిగ్గా నిర్మించాలి అంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, విపి సింగ్ గారు, అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళ నాయకత్వంలో ఎట్లయితే దేశ నిర్మాణం జరిగిందో మళ్ళీ దేశ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఈ రోజు ఉంది. కాబట్టి దేశ ప్రజలు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా చాలా బాగా ఆలోచించి వాళ్ళు ఓటింగ్ చేసిన తర్వాత ఆ ఓటుకు సంబంధించినటువంటి ఆధారాన్ని కూడా, ఆ ఓటు వాళ్ళకే పడిందా లేదా ఆధారాన్ని కూడా వెంటనే ఓటర్ కి కూడా వాళ్ళు చూపించేలాగా, అవసరమైతే ఇచ్చేలాగా, చేతికి ఇచ్చేలాగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకురావాలని నేను కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కంక్లూడ్ గా మనం ఒకసారి అన్వర్ ఖాన్ దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కంక్లూడ్ గా మనం ఆల్ వివిధ పార్టీలకు సంబంధించిన వారి సంభాషణలు విన్నాం, వారికి సంబంధించిన సూచనలు సలహాలు విన్న తర్వాత ఈ రోజు మనం కనుక ఓటేసినప్పుడు ఓటేసిన తర్వాత ఒక వేరే వివిఐపి అని ఏదైతే స్లిప్ వస్తుందో ఆ స్లిప్ని కూడా వాళ్ళు అంగీకరిస్తలేదని ఈసీ ఏదైతే చెప్తుందో ఈ విషయంపై కంక్లూడ్ గా మీరు హౌ ఇస్ గోయింగ్ టు క్లోజ్ ద డిబేట్? చాలా ధన్యవాదాలు. వివిప్యాట్ స్లిప్స్ గురించి కూడా ప్రతి దాంట్లో లేదు కదా వ్యవస్థ, అది కూడా ర్యాండమ్లీ కొన్నింటిని ఇస్తున్నారు. ఓకే, అనేక చోట్ల టెక్నికల్ ల్యాప్సెస్ అందులో జరుగుతున్నాయి. అంటే ఓటర్కు కనిపించకుండా ఇమీడియట్లీ కొన్ని సెకండ్లలో వరకు అది కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఆ తర్వాత మళ్ళీ వాటిని ఆ స్లిప్స్ను లెక్క పెట్టకుండా, అన్నింట్లో లెక్క పెట్టకుండా, ఆ ఆల్ బూత్స్లో లెక్క పెట్టకుండా అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి టెక్నికాలిటీస్ ఈ బాధ్యత మొత్తము ఎలక్షన్ కమిషన్ది బాధ్యత ఉంది. ఎలక్షన్ కమిషన్ కి స్వయం వారి యొక్క స్టాఫ్ దేశంలో ఎక్కడా లేదు. ఉన్న డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారిని ఈ రోజుల్లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయింది కాబట్టి ప్రైవేట్ వాళ్ళని కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. వారి ద్వారా ఈ పనులు చేయిస్తూ ఉంటారు. వాళ్లకు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అంతవరకే చూస్తుంటారు. కాబట్టి నిజానికి వాళ్ళ అథారిటీని ఎగ్జర్ట్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో, స్వయం ప్రతిపత్తి, దాని విధంగా దాని నిర్మాణము జరగాలి. ఈ సందర్భంగా కేవలం ఎలక్షన్ కమిషనే కాదు, ఇంకా వేరే ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయో ఈ రోజు మొత్తం ప్రభుత్వ గుప్పిట్లో తీసుకోవడం జరిగిందో అవన్నీ ప్రభుత్వాన్ని చూసుకొని అక్కడ వాళ్ళకు కూడా ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళకు కూడా ఏదో సాధించుకోవాలి, ఉద్యోగంలో ఉన్నంత సందర్భంలో ప్రమోషన్స్ అవి అన్నీ ఉంటుంది. కాబట్టి నెక్సెస్ ఉంటుంది ఇద్దరి మధ్యలో, బ్యూరోక్రేట్స్ ఆ తర్వాత పార్టీ పవర్ లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళ మధ్యలో. కాబట్టి ఈ నిర్వీర్యాన్ని దూరం చేసేటటువంటి సలహాలు, సందర్భాలు, రిఫార్మ్స్ ఏవైతే వస్తాయో వాటిని తూచా తప్పకుండా పాటించినట్లయితే మరోసారి మనము ఈ ఎలక్షన్ కమిషన్ దాని ప్రక్రియ, అదేవిధంగా ఈవీఎం గురించి ఈ మధ్యలో బాగా ఉవ్వెత్తున వచ్చేసింది. ఈవీఎం వాడకూడదు, ఆ ఈవీఎం వల్లనే అనేక తప్పులు జరుగుతున్నాయి అనేటటువంటి, రిజల్ట్ చేసుకునేటటువంటి చాలా ఈజీగా ఉందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి, నిరూపించడం కూడా జరిగింది.
బామ్సెఫ్ చీఫ్ ఉన్నాడు కదా అతను, వామన్ మేశ్రామ్, హీ హెస్ గాన్ టు ది సుప్రీం కోర్ట్ నుంచి స్ట్రిక్చర్స్ వచ్చాయి దాంట్లో, డిసిషన్ కూడా వచ్చింది. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ దేర్ ఇన్ సుప్రీం కోర్ట్, సమ్ అదర్ బెంచ్ పైన నడుస్తుంది. కాబట్టి వాటిని పాటించినప్పుడు బహుశా ఇంకా మనం రిఫార్మ్స్ చేసుకోగలుగుతాము. ఈ ఆరోపణలు పార్టీల మధ్యలో జరగకుండా వాళ్లకు ఉపశమనం ఉంటుంది, మరి వాళ్లకు ఒక ఏమంటారు ఇండిపెండెన్స్ ఉంటుంది పని చేసుకోవడానికి. అదర్వైజ్ ఇంత గొప్ప వ్యవస్థలను మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. అవి పాడైనంటే ఒకసారి ఇంటర్ఫియరెన్స్ ద్వారా మరి మన అడ్మినిస్ట్రేషన్ ఏమంటారు దారికి రాదు. సార్, ఇదే విషయంపై వెంకటరెడ్డి గారు కంక్లూడ్ గా ఈ రోజు ఈ డిబేట్ సంబంధించింది, ఈ రోజు జిస్కీ లాఠీ ఉస్కీ భైన్స్ లాగా ఈ రోజు మన వ్యవస్థ మారింది. ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి సంబంధించింది ఈ రోజు అధికారులు కూడా వింటున్నారని చెప్తారు. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు చాలా ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే గవర్నమెంట్ సంస్థలలో ఈరోజు అది వాళ్ళకి సంబంధించిన ఉద్యోగస్తులు లేరు. ఆ ఉద్యోగస్తులను భర్తీ వేరే విభాగాల నుంచి వెళ్ళి వారిని అక్కడ భర్తీ చేస్తున్నారు. వారి తనకు సంబంధించిన ఏదో ప్రమోషన్స్ ఇంకా ఇతరత్ర సౌలభ్యాల గురించి వారు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ద్వారా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన వారి అంతా దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఇన్ఎఫిషియన్సీ కారణంగానే ఈరోజు ఇన్ని అవకతవకలు, ఇన్ని చొరబాట్లు, ఇన్ని ఇంకా తప్పులు తడక జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా యాజ్ ఏ బీజేపీ అధికార ప్రతినిధిగా ఒక సిన్సియర్ డాక్టర్ ఆఫ్ పివి వెంకటరెడ్డి గారు ఈ విషయంలో కంక్లూడ్ ఏం చేయబోతున్నారు? నేనేం చెప్తున్నా అంటే దేశ ప్రజలంతా కూడా తెలివి కలవారు, విజ్ఞులు కూడా. ఎక్కడైతే బోగస్ ఓటర్స్ ఉన్నారో, ఎక్కడైతే డబుల్ ఓటర్స్ ఉన్నారు, ఇక్కడ వేస్తున్నారు ఇంకో దగ్గర వేస్తున్నారు అంటే డెఫినెట్ గా అది పట్టించాల్సిందే. వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, వాళ్ళ ఓటర్లు కూడా తీపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనమంతా ఇండియన్ సిటిజన్స్ కాబట్టి డెఫినెట్ గా మనం కంప్లైంట్ చేస్తే మాత్రం అట్లా కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. నేనేమంటున్నా రెండో పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో, ఒక సైడ్ నుంచేమో బోగస్ ఓటర్లు తీయమంటారు, ఇంకో సైడ్ ఏమో యాడ్ చేయమంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది బీహార్ లో తీస్తే అట్లా తీసారు అని అంటున్నారు. ఇక్కడ మళ్ళా కర్ణాటకలో మాట్లాడిన లేకపోతే మహారాష్ట్ర గురించి తీసుకుంటే అట్లా యాడ్ చేశారు అని చెప్తున్నారు. సో ఇవంతా ద్వంద్వ నీతి అది కాదు. మీరు నిజంగా సమగ్రంగా మీ దగ్గర ఒక డేటా ఉంటే ఆ డేటా ఇమ్మీడియట్ గా సుప్రీం కోర్టులను లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసి దాని మీద కొంత ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి. దాని మీద టోటల్ గా మనకి ఏదైతే న్యాయం చేయాలనుకుంటారో అది వచ్చే అవకాశాలు ఉంటాయి. బోగస్ ఓటర్లు తీస్తారు. ఆ సిస్టమ్స్ అన్ని నిజంగా ఇప్పుడు కరెక్ట్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరెక్ట్ చేస్తా ఉన్నారు. జమీల్ గారు చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఎక్కడ కూడా ఏది రోహింగాలు వేస్తానో లేకపోతే ఇంకొకరు వేస్తానో ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యే కాలేదు, అది ఫాల్స్ ఎలిగేషన్. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ రోహింగ్యాస్ కానీ లేకపోతే బంగ్లాదేశీయులు అక్రమంగా చూడబడిన భారతదేశంలో జొరబడ్డారు, వాళ్ళందరినీ కూడా ఏరి పారేస్తా ఉన్నారు. ఇప్పుడు అది ఒక స్టార్ట్ అయింది. డెఫినెట్ గా వాళ్ళంతా అవసరం లేదు మనకి. కాదు, ఢిల్లీ ఎలక్షన్ సంబంధించింది ఇప్పుడు కూడా అది జరుగుతూనే ఉన్నది సార్. పార్లమెంట్ లో కూడా అనేక మార్లు ఈ విషయంపై చర్చ జరిగింది. ఏంటంటే ఢిల్లీలో అనేక రోహింగ్యాలను, అనేక శరణార్థులను అక్కడ క్యాంప్సులుగా పెట్టి వారికి ఆధార్ కార్డులు ఇస్తున్నారు, బంగ్లాదేశ్ చొరబడ్డారు. అది భారతీయ జనతా పార్టీ చేయదు, అది జరుగుతుంది సార్. అది ఇంత జరిగింది. ఇప్పుడు కూడా ఆ చర్చ జరుగుతూనే ఉన్నది. ఈ విషయంపై మనకు సంబంధించిన సింగ్ గారు చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్ లో వారు ఈ అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రత్యేకంగా ఆనాడు నేను అక్కడనే ఉన్నాను. ఆ చేసేది అరవింద్ కేజ్రీవాల్ చేసి ఉంటాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటుంది తప్పితే భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేయదు. మీరు చూడండి, గుజరాత్ లో కానీ అస్సాంలో కానీ ఎంతమందిని ఏరి పారేస్తున్నారు, ఎంతమంది బయటికి పంపిస్తున్నారు, మీరు ఒకసారి ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఏవైతే బోగస్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ తీసేయాల్సిందే. డబుల్ ఓట్లు కూడా ఉండొద్దు, ఒకటే ఓటు ఉండాలి. ఒకే ఓటు, ఒకే మనిషి, ఒకే ఓటు ఎక్కడైనా కానివ్వండి. అదే భారతదేశంలో ఎక్కడైనా ఓటు చేయండి. ఈ రోజు ఏదైతే మనకు ఈ సంబంధించి మాట్లాడారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పే ముందు మనకు సుధాకర్ శర్మ గారు, హౌ యు ఆర్ గోయింగ్ టు కంక్లూడ్ మై డిబేట్ టుడే? థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటు గురించి మనం అద్భుతమైన ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి పార్టీ కూడా ముందుకు రావాలి. మన ఓటు ఎప్పుడైతే సక్రమంగా వినియోగింపబడుతుందో, సురక్షితంగా ఉంటుందో, అప్పుడే మన ప్రజాస్వామ్యం అనేటువంటిది మనం అద్భుతంగా నిర్మించుకోగలం. ఈ సందర్భంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని మనం పరిరక్షించుకోవాలి అని
మనకు అద్భుతమైన సూచన చేసిన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంకటరెడ్డి గారు కూడా ఒక చక్కటి మాట అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, అలాగే దాన్ని నిజమా కాదా అని నిరూపించుకోవడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. కాబట్టి అటువంటి మార్గాన్ని అన్వేషించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక చాలా గొప్ప సంస్థ. కాబట్టి దానిపై మనం ఎప్పుడు కూడా తొందరపాటుతో ఒక నిర్ణయానికి రాకూడదు. అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ విషయంలో, ఎంటిటీస్ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఎక్కడైనా మనకు ఒక డిఫరెన్స్ కానీ, అలాగే ఎక్కడైనా డిస్క్రిమినేట్ అయినట్టు ఏదైనా వేరియేషన్ ఉన్నట్టు కనుక మనకు అనిపిస్తే దాన్ని ఒక పద్ధతిగా మనం తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఎలాగైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనకు కొన్ని సందర్భాల్లో సూచనలు చేస్తూ ఉందో వాటిని అన్నింటినీ మనం పాటిస్తూ వ్యవస్థను మనం అందరూ అన్ని పార్టీలు ఎప్పుడైతే ఒక వ్యవస్థను నిర్మించుకుంటామో తప్పక ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యం నిలబడినప్పుడే మన దేశం అనేటువంటిది పురోగతి స్థానంలో ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఇది ఒక యజ్ఞం లాంటిది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. అలా ఎప్పుడైతే చేస్తారో తప్పక మన దేశం కూడా మనం అనుకున్న స్థాయిలో, మనం ఇంకా ఊహించిన దానికంటే మంచి స్థాయిలో పురోగమన దిశలో ఉంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు దొంగ ఓట్ల రాజకీయం కాకుండా స్వచ్ఛమైన ఓట్ల రాజకీయం ఈరోజు మన దేశానికి ఎంతో అవసరం. ఈ విషయంపై ప్రతి పార్టీ స్వచ్ఛందంగా ఏదైతే దొంగ ఓట్ల విషయంలో ఈసీ కానివ్వండి, అది స్టేట్ కమిషన్ కానివ్వండి, లేకుంటే సెంట్రల్ కమిషన్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, దొంగ ఓట్లు కానీ, డబుల్ ఓట్లు కానీ, ట్రిబుల్ ఓట్లు కానీ వారికి సంబంధించిన స్వచ్ఛంగా బారే దానికి రిమూవల్ ఫ్రమ్ ఓటర్ లిస్టులో తీసేయాలని స్వచ్ఛంగా. ఇంకో విషయం ఏంటంటే రాబోయే కాలంలో కులగణన జనగణన కలబోతుంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు సరైన పద్ధతిలో కులగణన జనగణన నిర్వహిస్తారని ఆశిస్తూ రేపు రాబోయే కాలంలో స్వచ్ఛమైన భారత్ను, ఒక ప్రమాణమైన ప్యాట్రియాటిక్ భారత్ను మనం నియమించుకునేదానికి ప్రయత్నం చేద్దామని భావిస్తూ ఈరోజు పాల్పంచుకున్నందుకు డాక్టర్ పివి రెడ్డి గారికి, చమిల్ కార్తిక్ గారికి, కంబోజీ వెంకటేశ్వర్లు గారికి, అలాగే ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా సుధాకర్ శర్మ గారికి కూడా దాంతో పాటు ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.